గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 5th క్లాస్లో నుంచి ఎక్సర్సైజ్ 2.2 క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, 297,876 ప్లస్ డాష్ ఈక్వల్ టు 297,877 అని ఇచ్చారండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో, 297,876 ప్లస్ డాష్ 297,877 అని ఇచ్చారండి. దీంట్లో చూడండి, నేను ఈ ప్లేస్ని ఎక్స్ అని తీసుకుంటున్నాను. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. వన్స్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, 2x ఈక్వల్ టు, నేను ఇక్కడ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ అని అలానే రాసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 297,877. ఇది పాజిటివ్లో ఉందండి, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. 297,876 అంటే ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, 297,877, 297,876, 7 minus 6 1, 7 minus 7 0, 8 minus 8 0, 7 minus 7 0, 9 minus 9 0 0. అంటే ఆన్సర్ ఏమవుతుందండి, 1 వస్తుంది. 297,876కి 1 యాడ్ చేస్తే 297,877 వచ్చేస్తుందండి ఆన్సర్. లేదు ఇంకా ఇదంతా ప్రాసెస్ ఎందుకు అని చెప్పి డైరెక్ట్ చేయాలి అనుకుంటా 80 బిట్స్ లాగా, ఈ ప్లేసెస్ చూసుకోండి. ఇక్కడ ఏముంది చూడండి, 2 ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ 9 ఉంది, 9 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 7 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇక్కడ 7 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఈ 6కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది, 1 యాడ్ చేస్తే 7 అవుతుంది. ఏ ప్లేస్లో ఉంది అది, యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి డైరెక్ట్ 1 అని రాసుకోండి. అలా కాకుండా ఇక్కడ 100 ప్లేస్లో 1000 ప్లేస్లో ఉందనుకోండి, 1000 ప్లేస్లో ఉన్నది రాసి మిగతావన్నీ జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, 99,19,926 ప్లస్ డాష్ ఈక్వల్ టు 99,19,926 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ప్లేసెస్ చూసుకోండి, 9 ఉంటే 9 ఉందండి. ఇక్కడ 9 ఉంటే సెకండ్ ప్లేస్లో 9, 1 ఉంటే 1 ఉంది. నెక్స్ట్ 9 ఉంటే 9 ఉంది. నెక్స్ట్ 9 ఉంటే 9 ఉంది. నెక్స్ట్ 2 ఉంటే 2 ఉంది. 6 ఉంటే 6 ఉంది. సేమ్ నెంబర్ ఉంది కాబట్టి 0ని యాడ్ చేస్తేనే సేమ్ నెంబర్ అవుతుంది. వేరే ఏ నెంబర్ యాడ్ చేసినా కూడా మైనస్ ప్లస్ అవుతుంది. సో సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0ని యాడ్ చేయండి. 0ని యాడ్ చేస్తే ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ వస్తుంది కాబట్టి అదే నెంబర్ వచ్చేసిందండి. డైరెక్ట్ అట్లా రాయండి. లేదు మాకు ప్రాసెస్ వైజే కావాలంటే దీన్ని ఎక్స్ అని తీసుకోండి, ఇది అటు సైడ్ తీసుకెళ్ళండి. రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 728,564 ఈక్వల్ టు డాష్ ప్లస్ 728,563 అని ఉందండి. ఇక్కడ చూడండి డైరెక్ట్ తీసేసుకుంటా అంటే చూడండి, ఈ ప్లేస్లో 7 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 8 ఉంటే 8 ఉందండి, 5 ఉంటే 5 ఉంది, 6 ప్లేస్లో 6 ఉంది. నెక్స్ట్ ఓన్లీ 1's ప్లేస్లో మాత్రం ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1's ప్లేస్లో ఎంత యాడ్ చేస్తే 3కి 4 వస్తుంది, 1 యాడ్ చేస్తే 3 + 1 అంటే 4 అవుతుంది. లేదు అని అంటే దీన్ని ఎక్స్ అని తీసుకోండి. ఎక్స్ అని తీసుకుంటే ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచండి, ఈక్వల్ టు రాయండి. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏముంది, 728,564, ఈ ప్లస్ ఉంది కదా ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 728,563 రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 728,564, 728,563, 4 - 3 1 అవుతుంది. 6 - 6 0, 5 - 5 0, 8 - 8 0, 2 - 2 0, 7 - 7 0. సో ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందండి. నెక్స్ట్ డి బిట్ చూడండి, 826,431 ప్లస్ డాష్ ఈక్వల్ టు 826,531 ఇచ్చారు. మనకు కావాల్సింది ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ కావాలండి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచండి, ఈక్వల్ టు 826,531. ఇది అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది. -826,431
1. రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. లేదు అని అంటే డైరెక్ట్ ఐడెంటిఫై చేస్తానంటే ఇక్కడ 8 ఉందండి, 8 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 6 ఉంది, 6 ఉంది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉంది. ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది అని అంటే ఇక్కడ 1 అనేది డిఫరెన్స్ ఉంది అని అంటే ఏమవుతుంది? 1 వస్తుంది. 1. నెక్స్ట్ మిగతావి 3 ప్లేస్లో 3నే ఉంది, 1 ప్లేస్లో 1నే ఉంది. ఇవి 2 జీరోస్ అయితే అంటే 100 వస్తుంది ఆన్సర్ డైరెక్ట్గా చేస్తే. లేదు అంటే సబ్ట్రాక్షన్ చేసి చూడండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. 826531, 826431. 1 - 1 0, 3 - 3 0, 5 - 4 1, 0 0 0 వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 100 అండి. నెక్స్ట్ 225400 ప్లస్ 100 ఈక్వల్ టు వాల్యూ అంటున్నానండి. 225400 ప్లస్ 100, 225400 ప్లస్ 100 ఏమవుతుంది చూడండి? 0 0, 4 + 1 5, 5 2 2. ఆన్సర్ వచ్చేసి 22550 అవుతుంది. డైరెక్ట్ చేస్తా అంటే చూడండి, ఇక్కడ 2 ఉంది, 100 5 ఉంది, ఇక్కడ 100 ప్లేస్ వరకు లేదు. సో ఇవి సేమ్ యాస్టీజ్ రాసేసుకుంటాము. ఈ 100 ప్లేస్లో ఇక్కడ ఏముంది? 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. 4 + 1 అంటే 5 అవుతుంది. ఈ 5 ఇక్కడ 0 + 0 0, 0 + 0 0, సేమ్ యాస్టీజ్గా రాసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 59102 ప్లస్ 1000 ఈక్వల్ టు అని అడిగాడండి. 59102 ప్లస్ 1000, 1 2 3 zeros 1. మీరు డైరెక్ట్ చేసేసుకుంటానంటే ఇక్కడ 1 to 4th ప్లేస్లో 1 యాడ్ అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. 9 + 1 అంటే 10 అవుతుంది, ఇంకొక 1 ఇక్కడికి వస్తే 6 అవుతుంది. లేదు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే డైరెక్ట్ చేసేసుకోండి. 2 + 0 2, 0 + 0 0, 1 + 0 1, 9 + 1 10, 5 + 1 6. ఆన్సర్ వచ్చేసి 60102 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. G91025 ప్లస్ డాష్ ఈక్వల్ టు 91035. దీన్ని ఏమని తీసుకుంటున్నాను? సమ్ ఎక్స్ అని తీసుకుంటున్నానండి. ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచండి. ఎక్స్ ఈక్వల్ టు 91035. ఇది పాజిటివ్లో ఉంది కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఏముంది చూడండి, 91025. రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకోండి. డైరెక్ట్ గుర్తుపట్టేస్తాను, మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే 9 9 1 1 0 0 3 2 అంటే 1 డిఫరెన్స్ ఉంది. 5 5 0 అయిపోతుంది అంటే 1 నెక్స్ట్ 0 ఉంది అంటే 10 వస్తుందండి ఆన్సర్. లేదంటే మీరు చేయండి, చేస్తే సరిపోతుంది. 91035 91025. 5 - 5 0, 3 - 2 1, 0 - 0 0, 1 - 1 0, 0 - 0 0. ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చిందంటే 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ హెచ్ క్వశ్చన్ చూడండి. 51243 ప్లస్ 10 ఈక్వల్ టు అంటాడు. యాడ్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, 1000 ప్లేసెస్లోనూ 100 ప్లేసెస్ సేమ్ యాడ్ చేయను, 10 ప్లేస్లోనే 1 యాడ్ అవుతుంది అంటే ఇక్కడ 1 యాడ్ అవుతుంది. 4 + 1 5 3 వస్తుంది ఆన్సర్. జస్ట్ యాడ్ చేసుకోండి. 51243 10 యాడ్ చేశారనుకోండి, 3 4 + 1 5 2 1 5. ఆన్సర్ వచ్చేసి 51253 వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్ ఐ బిట్ చూడండి. 100 ప్లస్ 10792 ఈక్వల్ టు అని అడిగాడండి. రెండింటిని యాడ్ చేసి సరిపోతుంది. ఫస్ట్ డిజిట్స్, బిగ్ నెంబర్ ఉన్న డిజిట్స్ని ఫస్ట్ తీసుకుంటాము. గ్రేటర్ దాన్ డిజిట్స్ని ఫస్ట్ తీసుకుంటే 10792 ప్లస్ 100ని యాడ్ చేయండి. 2 9 7 + 1 8 0 1. ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 10892. లేదు అని అంటే డైరెక్ట్ ఇక్కడ 100 ప్లేస్ కదా, 1 10 100 ప్లేస్లో 1 యాడ్ అవుతుంది. 1 యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 8 వస్తుంది. మిగతాదంతా సేమ్ యాస్టీస్ అండి. నెక్స్ట్ జే చూడండి. 207,600, 2,07,600 ఉంది. దీనికి 1000ని యాడ్ చేయమంటున్నాడు. 1 2 3 4th ప్లేస్, 1 2 3 4th ప్లేస్ అని అంటే 7 ప్లేస్లో 1 యాడ్ అవుతుంది. 7 + 1 అంటే 8 అవుతుంది. సేమ్ యాస్టీస్. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 2 0 7 ప్లేస్లో 1 యాడ్ అవుతుంది కదా, ఇది 0 0 0 యాడ్ అవుతుంది, సేమ్ ఉంటుంది. 6 + 1 అంటే 7 + 1 అంటే 8 అవుతుంది. అంటే 8
600 వస్తుంది. ఒకసారి యాడ్ చేసుకొని చూసుకోండి సేమ్ వస్తుందా లేదా అని. 07600 1000 0 0 plus 0 0 6 plus 0 6 7 plus 1 8 0. ఇదే కదా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కే క్వశ్చన్ చూడండి. 934512 ప్లస్ డాష్ ఈక్వల్ టు 935512 అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 9 సేమ్ ఉంది, 3 సేమ్ ఉంది, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 ఉందండి అని అంటే 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటే 5 ఉంది అంటే 0, 1 ఉంటే 1 ఉంది 0, నెక్స్ట్ 2 ఉంటే 2 ఉంది 0. ఒకసారి సబ్ట్రాక్షన్ చేసి చూద్దాము. దీన్ని ఎక్స్ అని తీసుకుందామండి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి 935512. ఇది పాజిటివ్లో ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 934512 సబ్ట్రాక్షన్ చేయండి. 935512 934512 సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి 0 - 2 - 2 0, 1 - 1 0, 5 - 5 0, 5 - 4 1, 3 - 3 0, 9 - 9 0. ఏమొచ్చింది చూడండి 1000. నెక్స్ట్ ఎల్ బిట్ చూడండి. 72,000 ప్లస్ డాష్ ఈక్వల్ టు 72,100 అని ఇచ్చాడండి మనకి. దీన్ని ఎక్స్ అని తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి 72,100 మైనస్ 7. ఇది పాజిటివ్లో ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 72,000 వస్తుంది. ఈ 72,100లో నుంచి 72,000ని సబ్ట్రాక్షన్ చేయండి. 0 - 0 0, 0 - 0 0, 1 - 0 1, 2 - 2 0, 7 - 7 0. ఆన్సర్ ఏమొచ్చింది చూడండి 100. నెక్స్ట్ ఎం బిట్ చూడండి. 10,040 ప్లస్ 7,285 ప్లస్ డాష్ 7,285 ప్లస్ 8,448 ప్లస్ 10,040 అని ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ ఇచ్చారండి. ఇది ఈ నెంబర్ ఎల్హెచ్ఎస్లో ఉన్న నెంబర్ ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్ ఈక్వల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి 10,040 ఇక్కడ ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ 7,285 ఇక్కడ ఉంది. ఇంకా లేకుండా ఉన్న నెంబర్ ఏంటండి 8,448. అప్పుడే ఈక్వల్ అయిపోతుంది, రెండిట్లో సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఎన్ బిట్ చూడండి. 8,12,131 ప్లస్ డాష్ ప్లస్ 6,403 ఈక్వల్ టు 287 ప్లస్ 6,403 ప్లస్ డాష్ అని ఇచ్చాడు. సేమ్ యాజ్ టీస్ క్వశ్చన్ రాశానండి. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్లో ఉన్నవి ఆర్హెచ్ఎస్లో ఉన్నవి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ చూడండి 6,403 ఎల్హెచ్ఎస్లో ఉంది ఆర్హెచ్ఎస్లో ఉంది. ఇక్కడ చూడండి ఇంకా 8,12,131 ఎల్హెచ్ఎస్లో ఉంది ఆర్హెచ్ఎస్లో లేదు. నేను దానికోసం ఇక్కడ ఏం రాస్తున్నాను ఈ డాష్లో 8,12,131 రాస్తున్నానండి. నెక్స్ట్ చూడండి ఆర్హెచ్ఎస్లో 287 ఉంది, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో లేదు కదా, ఎల్హెచ్ఎస్లో లేదు కాబట్టి 287 అని రాస్తున్నానండి. అండ్ బిట్ ఫినిష్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓ బిట్ ద సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ 7 డిజిట్స్ అన్నాడండి. అంటే 7 ప్లేసెస్ తీసుకోవాలి కదా, 1 2 3 4 5 6 7 లార్జెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి టోటల్గా ఏముంటాయండి టోటల్గా 9s ఉంటాయి. 9 9 9 7 9s అండ్ 1000 సమ్ చేయమంటున్నాడు. దీనికి ఒక 1000ని సమ్ చేయమని అడుగుతున్నాడండి. సమ్ చేయండి ఏమవుతుందో 9 9 + 0 9 9 + 0 9 9 + 1 10 9 + 1 10 9 + 1 10 9 + 1 10 అండి ఆన్సర్. నెక్స్ట్ పీ బిట్ చూడండి. అండ్
యాడింగ్ 1 టు ది స్మాలెస్ట్ 6 డిజిట్. 6 డిజిట్ అంటే ఏమని తీసుకుంటాం, 6 ప్లేసెస్ 1 2 3 4 5 6. స్మాలెస్ట్ అన్నాడు కదా, ఫస్ట్ ప్లేస్లో 1 ఉంటుంది, మిగతా ప్లేసెస్లో 1 2 3 4 5 జీరోస్ ఉంటాయి. ఏం యాడ్ చేయమంటున్నాడు, అండ్ యాడింగ్ 1ని యాడ్ చేయమంటున్నాడు. 1ని యాడ్ చేయాలి. ఏమవుతుంది చూడండి, 0 + 1 1 0 0 0 0 1 అండి. ఆన్సర్ వచ్చేసి 1 0 0 0 0 1 వస్తుంది. థ్యాంక్ యూ.